హరే కృష్ణ డివోటీస్, నిత్యం భగవద్గీతకి స్వాగతం అండి. ఈరోజు మనము 8వ అధ్యాయంలోని 9 మరియు 10వ శ్లోకాలను చర్చించుకోబోతున్నాము. ముందుగా మనము ప్రార్థనలు చేసుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై. వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి భక్తి యోగం ప్రారంభించుకున్నామండి. అందులో 2వ అధ్యాయము భగవత్ ప్రాప్తి. ఈరోజు మనము 8 మరియు 9వ శ్లోకాల్ని చర్చిద్దాం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేత్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడగును, అతి ప్రాచీనుడగును, శాసించు వాడగును, అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడు అగును, సర్వమును పోషించు వాడగును, భౌతిక భావతీతుడగును, ఊహింప శక్యము కాని రూపము గలవానిగను, సదా దివ్య రూపుడగును, పరమ పురుషుని స్మరింపవలెను. సూర్యుని వంటి తేజస్సు గలవాడును దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగ శక్తిచే చెలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావంతో దేవాది దేవుని స్మరించడివాడు తప్పక పరమ పురుషుని పొందగలడు. ఇక్కడ మనకు 9 మరియు 10 శ్లోకాల్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం వివరిస్తున్నాడంటే, అర్జునుడు మొదటి శ్లోకంలోనే ప్రశ్నించాడు. శ్రీకృష్ణ భగవాన్ని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 6 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తరువాత 7వ ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉన్నారనమాట. అందులోనే భాగంగా ఇంతవరకు మనం చర్చించింది భక్తి యోగం గురించి చర్చించామండి. నిన్నటి వరకు ఏ విధంగా భక్తులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు, భక్తులు ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు అనేది మనం ఇప్పటి వరకు చూసాం. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడి గురించి కాకుండా పరమాత్ముడి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏ విధమైన వర్ణన ఉంది అంటే, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి మనము వర్ణిస్తే ఏ విధంగా వర్ణిస్తామండి? శ్యామ సుందరుడు, మదన మోహనుడు మరియు త్రిభంగి రూపంలో ఉన్న కృష్ణుణ్ణి మనం వర్ణిస్తూ ఉంటాం. ఎక్కువగా ఆచార్యులు ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు.
కానీ ఈ శ్లోకంలో మనకి ఏ విధంగా వర్ణించారండి? కవిం పురాణం అనుశాస అనుశాసితారం అనోరణీయాం అనుస్మరేత్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అంటే ఈ వర్ణన అంతా కూడా భగవంతుడి గురించి కాకుండా పరమాత్మ గురించి వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయితే ఇది భగవంతుడి గురించి వర్ణన కాదా మాతాజీ అంటే, భగవంతుడిని కూడా ఈ విధంగా వర్ణించొచ్చు. కానీ భగవంతుడి యొక్క వర్ణన అనేది ఇంకా పూర్తిగా మనసుతోని ప్రేమ భావంతోని ఆయన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆయన్ని కీర్తిస్తూ ఉంటారనమాట. పరమాత్మ గురించి అయితే పరమాత్మ యొక్క గుణాలని చెప్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క 8 గుణాలని మనకి ఈ రోజు శ్లోకంలో వర్ణించారు. ఇప్పుడు మనము భగవంతుడిని ఏ విధంగా అర్థం చేసుకుంటాం? బ్రహ్మైతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. అంటే బ్రహ్మ భగవంతుని 3 రూపాలు. బ్రహ్మ, పరమాత్మ మరియు భగవాన్. అయితే ఈరోజు మనకు వర్ణన అంతా పరమాత్మ గురించి ఉంటుందన్నమాట. ఈరోజు మనకి భగ భ భక్తుడి యొక్క భక్తి గురించే వర్ణించారు. కానీ అది యోగ మిశ్రిత భక్తి గురించి మనకి ఈరోజు వర్ణన ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యోగ మిశ్రిత భక్తిలో యోగి ఎలా ఉంటాడు అంటే, వాళ్ళేమి సిద్ధులు కోరుకోరు. వాళ్ళు భగవంతుడి యొక్క రూపమైన పరమాత్ముడిని స్మరిస్తూ ఉంటారనమాట. ఆ స్మరణలో వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని ఏ విధంగా ఊహించుకుంటారు? ఏ విధంగా వాళ్ళు భగవంతుడిని స్మరించుకుంటారు అనేది మనకి ఈ రోజు శ్లోకంలో వివరించారు. ఎలా అంటే ఇక్కడ ఏం చెప్పారండి? యహ్ అనుస్మరేత్. యహ్ అనుస్మరేత్ అంటే ఈ విధంగా ఎప్పుడూ కూడా సదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. ఎవరైతే సదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారో అటువంటి యోగి భగవంతుణ్ణి 8 విధాలుగా స్మరిస్తూ ఉన్నారనమాట. ఆ 8 విధాలు ఏమిటి అంటే కవిం, మొదటిది కవిం. అంటే భగవంతుణ్ణి కవి అంటే ఇక్కడ కవి అంటే ఆయనేదో ఒక జ్ఞానవంతుడైన కవి అని మనం మామూలుగా కవి అంటే ఏదైనా ఒక వర్ణన అనేది వాళ్ళ పాండిత్యంతోని చేసే వాళ్ళని కవి అంటారు. అయితే ఇక్కడ కవి అంటే ఆ విధంగా కాదనమాట. కవి అంటే సర్వజ్ఞుడు. భగవంతుడి యొక్క సర్వజ్ఞమైన రూపాన్ని ఇక్కడ కవి అని వర్ణిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఇక్కడ ఈ కవి ఈయనకున్న జ్ఞానం ఎలా ఉందంట అంటే భగవంతుడికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. ఎవరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసండి భగవంతుడికి? అంటే కేవలము మనవే కాదు. ఇప్పుడు మనవి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అంటే ప్రతి జీవి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అదొక్కటే కాకుండా ఆయన సృష్టించిన ఈ భౌతికమైన, ఆధ్యాత్మికమైన సృష్టి మొత్తం యొక్క ఈ సృష్టి మొత్తంలోని భూత భవిష్యత్ వర్తమానాలన్నిటిని గురించి గూడా ఆయనకి జ్ఞానం ఉంది. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనిక్కడ కవి అని పోలుస్తున్నారనమాట. ఇది భగవద్గీతలో మనకొక శ్లోకం ఉందండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క సర్వజ్ఞత గురించి వివరిస్తూ ఉన్నారనమాట. దేవదేవుడైన నేను గతంలో మరియు ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా జరిగే సమస్తమును ఎరుగుదును. అలాగనే జీవులందరినీ ఎరుగుదును. కానీ నన్నెవరు ఎరుగరు. భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నాడన్నమాట. ఏమంటున్నాడంటే, గతము, భవిష్యత్తు మరియు వర్తమానం అన్నిటి గురించి నాకు తెలుసు. అందరి గురించి నాకు తెలుసు. కానీ నా గురించి ఎవరికీ తెలియదు అని చెప్తున్నారన్నమాట. ఆ తరువాత భగవంతుడి యొక్క ఇంకొక గుణాన్ని గురించి వివరిస్తున్నారు. పరమాత్మ యొక్క ఇంకొక గుణం. అదేమిటండి? పురాణం. పురాణం అంటే ప్రాచీనమైన మరియు అనాది. ఇప్పుడు ప్రాచీనమైన అనాది యొక్క అంత ప్రత్యేకత ఏమిటండి? ఎవరైనా ప్రాచీనమైన వారు అంటే అనాది అంటే అంత ప్రత్యేకత. ఇప్పుడు మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, ఆ డాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయనకి ఎంత అనుభవం ఉంది అనేవి చూస్తాం. అంటే ఏ విషయంలో అయినా ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోవాలంటే, ఆ బ్రాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎంత ఇప్పుడు కొత్తగా పెట్టిన బ్రాండ్ కంటే
ఓల్డ్ బ్రాండ్‌కి ఎక్కువగా మనము వాల్యూ ఇస్తూ వాల్యూ ఇస్తూ ఉంటాం. అంటే ప్రాచీనమైనది అంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులైన వాళ్ళకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటాం. అలానే భగవంతుడు ప్రాచీనుడు, అనాది మరియు ఆది. ఆయనే ఎప్పటినుంచో ఉన్నాడు. ఆయనే ఆది. అటువంటి భగవంతుడిని మనకిక్కడ వివరిస్తూ ఉన్నారు భగవద్గీతలో. నమే విదుః సురగణా ప్రభవం సామహర్షయం. అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సర్వ విధముల నేనే దేవతలకు, మహర్షులకు మూలం అయ్యున్నందున దేవతా సమూహం గాని, మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా నా విభూతులను తెలుసుకొనజాలరు. నేనే అందరికీ ఆది, అందరికీ నేనే మూలం. దేవతలకు, మహర్షులకు నేనే మూలం కాబట్టి అందరూ నా నుంచే వచ్చారు. కాబట్టి నా ఉత్పత్తి గురించి అంటే నా యొక్క మూలం గురించి గాని, నా విభూతులు అంటే నా ఐశ్వర్యాల గురించి కానీ వాళ్ళకు తెలియదు. అందరికంటే నేనే మూలం కాబట్టి, ఆది కాబట్టి, నేను అనాది కాబట్టి, అందరికీ నేనే మూలమైనప్పుడు ఎవరికైనా నా గురించి ఎలా తెలుస్తుంది? నేనే అనాది మరియు ఆది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనకి మూడవ క్వాలిటీ పరమాత్ముడి యొక్క మూడవ గుణం ఏమిటంటే అనుశాసితారాం. అంటే అనుశాసితారం అంటే శాసన చేసేవాడు, అందరిని నియమించేవాడు. శాసన చేసేవాడు మరియు అందరిని నియమించేవాడు. అది అనుశాసితారంకి మనకి మీనింగ్‌గా చెప్పొచ్చనమాట. ఆయనే అందరినీ ఏ విధంగా శాసిస్తున్నాడు, అందరిని ఏ విధంగా నియమిస్తున్నాడు అని భగవద్గీతలో మనకి ఈ శ్లోకంలో వస్తుందనమాట. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే నాచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఆ భగవంతుడు మనకి వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, నా శక్తులలో, నా శక్తులలో ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన భౌతికమైన ప్రకృతి నా అధ్యక్షతన వర్తించును. నా శక్తులలో భౌతికమైన ప్రకృతి అనేది ఒకటి. అది నా అధ్యక్షతను వర్తించును. అంటే ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళేం చెబితే మిగిలిన వాళ్ళందరూ అది వింటారు. ఇప్పుడు భగవంతుడి యొక్క అధ్యక్షతన ఈ భౌతికమైన ప్రకృతి వర్తిస్తుంది. అందుకని భగవంతుడు ఏం చెప్తే భౌతికమైన ప్రకృతి ఆ విధంగానే నడుచుకుంటుందనమాట. స్థావర జంగమాలని నేనే సృష్టించాను. అంటే స్థావర మరియు జంగమాలు. స్థావర అంటే కదిలేవి మరియు కదలనివి. అంటే ఈ భౌతికమైన ప్రకృతిలో ఉన్నవి, జీవం లేనివి అన్నిటిని కూడా నేనే సృష్టించాను అంటున్నాడు. వాటన్నిటిని కూడా నియమించేవాడిని నేనే. నన్ను అనుసరించే ఈ జగత్తు అంతా కూడా సృష్టించబడుతుంది. మరల లయం కూడా పొందబడుతుంది. అన్నిటిని నియమించేవాడిని, అన్నిటిని శాసించేవాడిని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో వివరిస్తూ ఉన్నారనమాట. అది భగవంతుడి యొక్క మూడవ గుణం. నాలుగవ గుణం ఏమిటి అంటే అనోరణీయాం. అంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు అంట. ఇప్పుడు సూక్ష్మమైనది ఏమిటండి? ఇప్పుడు మనకి తెలిసిన అన్నిటిలో కంటే కూడా సూక్ష్మమైనది ఏమిటి అంటే, మన ఆత్మని సూక్ష్మమైనదిగా చెప్తాం. ఎందుకంటే ఆత్మ యొక్క ఆహ్, ఎంత పరిమాణం ఉంటుందండి? ఒక వెంట్రుక యొక్క కొనలో ఒక వెంట్రుక యొక్క కొనని 100 భాగాలు చేసి, మళ్ళీ ప్రతి ఒక్క 100 భాగాల్ని మళ్ళీ ఒక 100 భాగాలు చేయాలి. అలా చేస్తే వెంట్రుక కొనలో 10,000 వంతు అవుతుంది. అదే ఆత్మ. అసలు మనం ఇంతవరకు మనకున్న జ్ఞానం ప్రకారంగా ఈ భౌతికమైన సృష్టిలో కానీ, ఆధ్యాత్మికమైన సృష్టిలో కానీ ఏమిటి అంటే ఆత్మ అనేది అతి స్వల్పమైనది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారింకా? సూక్ష్మం కంటే సూక్ష్మమైనదంట. మన ఆత్మనే సూక్ష్మమైనది. అందులో మనకి పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఆత్మకి తోడుగా ఉంటాడు. ఆ ఆత్మలో కూడా ప్రవేశించగలడు. అటువంటి వాడు పరమాత్మ. అంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు అని భగవంతుడిని వర్ణిస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడనమాట. బ్రహ్మ సంహితలో ఏ విధంగా వివరిస్తున్నారంటే, బ్రహ్మ సంహిత మనకి 5.35 శ్లోకంలో వివరిస్తున్నారు. అన్నిటికంటే సూక్ష్మం కంటే కూడా సూక్ష్మమైన వాడు భగవంతుడు అని బ్రహ్మదేవుడు భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఆయన "నువ్వు అన్నిటికంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడివి" అని.
మరి బ్రహ్మదేవుడి కంటే మనకెక్కువ జ్ఞానం ఉందా చెప్పండి? అందుకనే ఎప్పుడైనా శాస్త్రాల్లో ఆచార్యులు కానీ, భగవంతుడి యొక్క భక్తులు కానీ ఏవైనా వివరిస్తే అది ప్రామాణికం. ఆ ప్రామాణికమైంది కూడా నమ్మకుండా అందరూ ఏమంటూ ఉంటారంటే, మేమే గొప్పవారమి, మాకే ఎక్కువగా తెలివుంది. మేమెందుకు ఆచార్యులని నమ్మాలి? మా సొంతంగా మా తెలివితేటలతోని మేము అర్థం చేసుకుంటాం అని అనుకుంటూ ఉంటారు. ఎప్పటికీ కూడా మన సొంతంగా మనం అర్థం చేసుకోలేం. అసలు మన శరీరంలోని శరీర భాగాలు ఎలా నడుస్తున్నాయోనే మనకి తెలియదు. మనకి కడుపు నొప్పో, తలనొప్పొస్తేనే అది ఎందుకొచ్చింది, ఎలా వచ్చిందో తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్లి, ఎవరినో ఒకళ్ళని అడిగి తెలుసుకొని ఒక మందు బిళ్ళ యేసుకుంటాం. అటువంటిది మనము మనంతట మన జ్ఞానంతోని మనము పరమాత్మని కానీ, భగవంతుడిని కానీ ఎలా అర్థం చేసుకుంటామండి? మనకి ప్రామాణికత ఏమిటి అంటే కేవలం భక్తులు మరియు ఆచార్యులు మాత్రమే. వాళ్ళేం చెబితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనకర్థం కాదు. అర్థం కాకనే మనం ప్రతిరోజు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడిచ్చాడు జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం రూపంలో ఇచ్చాడు. అయినా అది ఒక్కసారి చదివితే అర్థం కాదు. ఒకటికి 4 సార్లు చదివి కొంత అర్థం చేసుకొని అది చర్చించుకుంటూ ఉన్నాం మనం. అటువంటప్పుడు మనంతట మనం ఈ అనోరణీయం అంటే సూక్ష్మము కంటే సూక్ష్మమైన ఆ పరమాత్మని మనం ఎలా అర్థం చేసుకోగలం చెప్పండి? ఆ తర్వాత భగవంతుడి యొక్క 5వ లక్షణం చెప్తున్నారు. సర్వస్య దాతారం. అంటే అందరినీ ధారణ చేసేవాడు మరియు పోషించేవాడు భగవంతుడే అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. అందరినీ ధారణ చేసేవాడు మరియు పోషించేవాడు భగవంతుడు. ఆయన ఎలా ధారణ చేస్తున్నాడు, ఎలా పోషిస్తున్నాడు అనేది మనకు 15వ అధ్యాయం 43వ శ్లోకంలో వివరిస్తున్నారండి. ఏమంటున్నారంటే, నేనే విశ్వమంతా వ్యాపించి ఉండి పోషిస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట. నేనే విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. విశ్వం మొత్తాన్ని కూడా నేనే పోషిస్తూ ఉన్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు దాన్ని మనము ఈ ప్రామాణికంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానికంటే ప్రామాణికత అనేది ఇంకొకటి లేదు. ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క 6వ లక్షణం అచింత్య రూపం. అచింత్యము అంటే ఊహించడానికి కూడా వీలు కానిది. ఊహింప శక్యం కానిది. భగవంతుడి యొక్క అచింత్య రూపాన్ని మన యొక్క తెలివితేటలతోని, బుద్ధితోని మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? అదే మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరిస్తున్నారనమాట. జానంతు ఏవ జానంతు కిం బహుక్త్యా నమే ప్రభో మనసో వపుషో వాచో వైవం తవ గోచరం. జానంతు ఏవ జానంతు అంటే నేను అర్థం చేసుకున్నాను. ఏమర్థం చేసుకున్నానంటే కిం బహుక్త్యా నమే ప్రభు. ఆ భగవంతుడి యొక్క గుణాలను నేను అర్థం చేసుకున్నాను. ఏమిటవి? మనసో వపుషో వాచో. నా మనసుతో కానీ, శరీరంతో కానీ, వాక్కుతో కానీ నేను భగవంతుడిని అర్థం చేసుకోలేను. ఆయన వైభవాలు నాకు అర్థం కావు అని నేను అర్థం చేసుకున్నాను అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎవరు? భగవంతుడి యొక్క మొట్టమొదటి సృష్టి. ఆయన మొట్టమొదటి జీవుడే. కానీ ఆయన అందరికంటే ఉత్తమమైన జీవుడు. ఆయన భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ఆయనే ఆది. మనందరికీ కూడా మూలం. అటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నేను భగవంతుడిని అర్థం చేసుకున్నాను. ఏమని అర్థం చేసుకున్నాను అంటే, భగవంతుడి గురించి నాకెప్పటికీ ఏమీ అర్థం కాదు అని నేను అర్థం చేసుకున్నానని చెప్తున్నాడు. అటువంటి మనము మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా ఆయన్ని ఎలా అర్థం చేసుకోగలరండి? తరువాత పరమాత్మ యొక్క 7వ లక్షణాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. ఆదిత్యవర్ణం. సూర్యునితో సమానమైన ప్రకాశవంతమైన రూపం. ఆదిత్యవర్ణం అంటే. అంటే ఇక్కడ మరి సూర్యుడితోని పోలుస్తున్నారేమిటండి? సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో, ఆ భగవంతుడు కూడా అలానే ఉన్నాడా? అంటే అలా కాదు. ఆయన మనకి పోల్చడానికి మనకు ఇప్పుడు భగవంతుడి యొక్క రూపవర్ణన కూడా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? భగవంతుడి యొక్క పాద పద్మాలని కలువ పూలతో పోలుస్తూ ఉంటారు. అంటే ఏమిటి? పోల్చడానికి ఇంకా అంతకు మించి ఏమీ లేక దాంతోని పోలుస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడొకసారి శ్రీకృష్ణ భగవానుడు రాధారాణిని చందమామతోని పోలుస్తాడు. అంటే
నువ్వు చంద్రబింబంతో నన్ను పోలుస్తావా? చంద్రుడిలో మొత్తము మచ్చలే. అంటే నా మొహం మీద కూడా అలా మచ్చలున్నాయని అనుకుంటున్నావా? అని రాధారాణి అలుగుతుందనమాట. కానీ కృష్ణుడు ఎందుకు పోల్చాడలా? అంటే అంతకు మించిన అందమైంది ఏమి లేదు కాబట్టి ఇంక దాంతో పోల్చాడు. ఇక్కడ కూడా అంతే. భగవంతుడి యొక్క ఆ తేజస్సుని వర్ణించాలి అంటే సూర్యుడికి మించి ఇంకా ఏమీ లేదు. కాబట్టి సూర్యబింబంతోని పోలుస్తున్నారు. సూర్యుడు ఏ విధంగా ఎంతో తేజోవంతంగా ఉంటాడో, భగవంతుడు కూడా అంతే ప్రకాశమానవంతమైన రూపం. అదే మనకి 13వ శ్లోకంలో వివరిస్తున్నారండి భగవద్గీతలో. జ్యోతిష్యామపి తద్యోచి సమస్త పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఏమంటున్నారంటే ఇక్కడ ముఖ్యంగా భగవంతుడి యొక్క రూపం తేజో రూపం. ఎంత తేజస్సుతో కూడుకుంది అంటే భగవంతుడి యొక్క రూపం మొత్తం సర్వం తేజో రూపం. మొత్తము తేజస్సుకే ఆయన కారణం. భౌతికమైన అంధకారాన్ని తొలగించడానికి అవ్యక్తంగా ఉన్న కనిపించని ప్రతి ఒక్కటి కూడా కనిపించడానికి కారణం భగవంతుడి యొక్క తేజస్సే. ఆయనే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యం కూడా ఆయనే. మనందరి హృదయాల్లో భగవంతుడు ఉండడం వల్లనే మనకు జ్ఞానం అనేది వస్తుంది. పరమాత్మ రూపంలో భగవంతుడు మనలో లేకపోతే అసలు జ్ఞానం పొందే అవకాశమే లేదనమాట. ఎప్పుడైతే భగవంతుడు మన లోపల ఉన్న పరమాత్ముని మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి జ్ఞానం అనేది రివీల్ అవుతుందనమాట. ఎప్పుడైతే మనలో ఉన్న పరమాత్మని మనము అజ్ఞానంతోని, మాయతోని అర్థం చేసుకోకుండా ఉంటామో, అప్పటి వరకు అజ్ఞానులుగానే ఉంటాం. మనలో ఉన్న పరమాత్మని కానీ భగవంతుడిని అర్థం చేసుకున్నప్పుడు, మనలో ఉన్న అంధకారం అంతా పోయి కూడా, మనం అప్పుడు తేజోవంతులమైతాము, అవుతాము. మనలో ఉన్న అంధకారం అంతా కూడా నశిస్తుందనమాట. ఆ తర్వాత 8వ గుణం చెప్తున్నారు. తమసః పరస్తాత్. తమసః పరస్తాత్ అంటే ఇక్కడ అవిద్య మరియు అంధకారం. తమస్సు అంటే అవిద్య మరియు అంధకారం. అది ఏ విధంగా ఉంది అంటే పరస్తాత్ అంటే పరంగా ఉంది. భగవంతుడు మనకి ఎలా ఉన్నాడు అంటే అన్నిటికీ పరంగా ఉన్నాడు. మనకు మరియు భౌతికమైన సృష్టి మొత్తానికి కూడా పరంగా ఉన్నాడు భగవంతుడు. ఆయన్ని వివరిస్తున్నారు 15వ శ్లోకంలో. 15వ అధ్యాయం 18వ శ్లోకంలో. ఆయన ఎలా ఉన్నాడంట భగవంతుడు? క్షర, అక్షర పురుషులకు అతీతుడు. క్షర మరియు అక్షర. అంటే క్షర అంటే నశించిపోయేయి మరియు నశించిపోని అన్నీ ఒక జీవులు కానీ, వ్యక్తులు కానీ ఏదైనా సరే అందరికీ కూడా అతీతుడు. అన్ని పురుషులకి కూడా అతీతుడైన వాడు భగవంతుడు. ఆయనే పురుషోత్తముడు. ఇప్పుడు అటువంటి పురుషోత్తముడు ఎలా ఉన్నాడంటే, జగాలను అన్ని మరి భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తానికి మరియు వేదాలకి కూడా పరమ పురుషోత్తముడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఎప్పుడైతే ఆయన పరమ పురుషోత్తముడు అందరికీ కూడా పరంగా ఉన్నాడు. ఆయన తమసః పరస్తాత్. మన అవిద్య మరియు అంధకారాన్ని ఆయన పోగొడతాడు. ఆయన అన్నిటికి పరంగా ఉన్నాడు. ఆయన పరమ పురుషోత్తముడు. ఆయనే అన్ని జగత్తులకి, వేదాలకి కూడా పరంగా పురుషోత్తముడుగా ఉన్నాడు అని ఇక్కడ మనకి పరమాత్మ యొక్క 8 లక్షణాలని కూడా వివరిస్తున్నారు. యహ స్మరేత్ అంటే ఎప్పుడు సదా ఎవరిక్కడ? ఎవరైతే ఆ యోగి, ఎవరైతే యోగి భగవంతుణ్ణి సదా స్మరిస్తూ ఉంటాడో భగవంతుడి యొక్క ఈ 8 లక్షణాలని గురించి ఎప్పుడు కూడా నిరంతరము ఆయన యొక్క ఈ ఈ లక్షణాలని, గుణాలని గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడి గురించి నిరంతరం స్మరించే ఆ యోగి యొక్క గతి ఏమిటి? అంటే ఆ యోగి ఎటువంటి స్థానాన్ని పొందుతాడు అనేది మనకి తరువాత శ్లోకం 10వ శ్లోకంలో వివరిస్తున్నారనమాట. ఈ 9 మరియు 10 శ్లోకాలు 2 కూడా యోగ మిశ్రిత భక్తుల యొక్క స్థానాన్ని గురించి మనకి వివరిస్తూ ఉంది. ఇక్కడ తరువాత శ్లోకము 10వ శ్లోకంలో మనకి పరమాత్ముని గురించి ఏ విధంగా
వర్ణిస్తున్నారో ఒక్కసారి చూద్దామండి. 10వ శ్లోకంలో ప్రయాణకాలే ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇక్కడ ఈ శ్లోకంలో మనకుంది చూడండి. స, సహా, సహా అంటే అతడు. ఎవరు అతడు? అంటే ముందు శ్లోకంలో చెప్పిన యోగి. ఆయన ఎవరండి? యోగ మిశ్రిత భక్తుడు. అటువంటి యోగి గురించి మనకి చెప్తున్నారనమాట. ఆ యోగి అతడు ఎవరు? అంటే యహ అనుస్మరేత్ అంటే ఎప్పుడు కూడా పరమాత్ముడి యొక్క గుణాలని స్మరించేవాడు. ఆ యోగి యొక్క గతి ఏమిటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆయన యోగి యొక్క గతి ఏమిటంట? ఇక్కడ ప్రయాణ కాలే. ప్రయాణ కాలే అంటే ప్రయాణ కాలే అంటే చివరి సమయంలో ఎవరైతే ప్రయాణాన్ని ప్రారంభించారో ఎవరైతే ప్రయాణం ప్రారంభించారో ఎక్కడికి? భగవంతుడి దగ్గరికి. ప్రయాణం ప్రారంభించారంట. వారు వాళ్ళ మనసుని చలించకుండా మనసుని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. వాళ్ళు భక్తయుక్తులు. అంటే భక్తి యొక్క బలాన్ని మరియు యోగ బలాన్ని కూడా కలిగి ఉన్నారు. అటువంటి యోగులు భ్రువోర్ మధ్యే అంటే 2 కనుబొమ్మల మధ్య ప్రాణమావేశ అంటే ప్రాణాన్ని నిలిపి ఉంచి వారు స అంటే అటువంటి యోగి పరమ పురుషముపైతి దివ్యం. పరమ పురుషుణ్ణి చేరుకుంటారంట. అటువంటి యోగి యొక్క గతిని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రయాణ కాలే అంటే ఏమిటండి? చివరి సమయం. అంటే ఇప్పుడు అంతకాలేచ మామేవ స్మరముక్త్వా కలేవరం అని కృష్ణుడు చెప్పాడు. అంతకాలంలో నన్నే స్మరించుకుంటే నువ్వు నన్నే చేరుకుంటావని చెప్పారు. ఇక్కడ ప్రయాణ కాలము అంటే చివరి సమయం. అంటే ప్రయాణం ప్రారంభమైపోయింది. ఇక ప్రయాణం ప్రారంభం అవుతుంది కాదు. ప్రయాణం ప్రారంభం అయిపోయింది. ఎక్కడికి ప్రయాణం? మన యొక్క కర్మానుసారం మనం చేరుకునే లక్ష్యం అన్నమాట. ఇప్పుడు చూడండి సాధారణంగా ఎవరు ఎక్కడికి చేరుకుంటారు అంటే, సాధారణమైన జీవులకు కూడా మేము ఎక్కడికి చేరుకుంటామో అని వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ అంత్యకాలంలో, ఈ ప్రయాణ కాలంలో ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళకే తెలియదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళు పాపాత్ములైతే నరకానికి వెళ్తారు. పుణ్యాత్ములైతే స్వర్గానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తాము అనేది సామాన్య జీవులకు వాళ్ళ మీద వాళ్ళకి ఒక కంట్రోల్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనం ఏం చర్చించుకుంటున్నాం? యోగ మిశ్రిత భక్తుడి గురించి. అంటే యోగాన్ని ఆచరించే భక్తుడు ఎక్కడికి వెళ్తాడంట? ఎక్కడికి వెళ్తాడు అనేది ఆయనకి తెలుసు. ప్రయాణ కాలే మనసాచలేన. ఆయన ఎక్కడికి వెళ్తాడు అనేది ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసు ఆయనకి? ఎలా తెలుసు? అంటే ఇక్కడ చెప్తున్నారు. మనసాచలేన అంటే ఆయన మనసుని నియంత్రణలో ఉంచుకున్నాడంట. ఇప్పుడు మనసు అనేది ఎంత చంచలమైంది ఎక్కువగా చెప్తుంటాం. ఒక కల్లు తాగిన కోతి ఎలా ఎగురుతుందో మనసు అంతకంటే కూడా చంచలమైంది. ఒక్క సెకను కూడా ఒక దగ్గర ఉండని మనసుని ఈ యోగులేం చేస్తారు అంటే వాళ్ళు మనస్సుని కూడా నియంత్రించగలరు. మనసుని ఎలా నియంత్రిస్తారు? అంటే వాళ్ళ యోగాభ్యాసం వలన ఎన్నో రోజుల నుంచి వాళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనసుని నియంత్రించుకునే శక్తి అనేది వారిలో ఉంది. మనసుని నియంత్రించుకునే శక్తి ఎవ్వరిలో లేదు. ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్తున్నాడు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కరేవలం. అంటే నువ్వు చివరి సమయంలో ఏం స్మరించుకుంటావో అక్కడికే నువ్వు చేరుతావని చెప్తున్నాడు. కానీ చివరి సమయంలో ఏం స్మరించుకుంటాం అనేది మన మీద మన కంట్రోల్ ఉండదు. మనం ఏం చేయాలనుకున్నాం అప్పుడు ఏమి చెయ్యలేము కూడా. ఎంతో అతి కష్టమైన విషయం మన మనసుని మనం కంట్రోల్‌లో ఉంచుకోవడం. మనం అనుకుంటాం చివరి సమయంలో భగవంతుడిని స్మరించుకోవాలి అని. అది అతి కష్టమైన విషయం. ఇప్పుడు చూడండి మనమందరం కూడా కృష్ణ చైతన్యాన్ని, భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాం. మనందరికీ అనిపిస్తుంది ఎప్పుడు నేను కృష్ణుని స్మరించుకోవాలి అని. అనుకున్న మనము
ఒకవేళ మనం చాలా బిజీగా ఉన్నామనుకోండి, ఏదో మనకు కొత్త పని వచ్చింది, ఏదో ఒక పనిలో మనం బిజీగా ఉన్నాం. అటువంటి సమయంలో మనం రోజు పొద్దున్నే లేసి ఆహ్, కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటాం. అటువంటి కృష్ణనామ స్మరణ చేసే మాకి ప్రతిరోజు మనం లేవగానే 16 మాలలు జపిస్తూ ఉంటాం. అది అందరికీ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మాకు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ క్లాస్ ఉందనుకోండి, అన్నీ చేస్తుంటాము. హారతిస్తాం, మంగళహారతి ఇస్తాం, అన్నీ చేస్తాం. భగవంతుడిని స్మరించుకోవాలి అంటే కూడా కొన్ని సార్లు గుర్తుకు రాడు. ఎందుకంటే బాగా క్లాస్ చెప్పాలి. ఆ! భగవంతుడికి భక్తియుత సేవగా మనం ఈ సేవ చేస్తున్నామని భావన ఎంత ఉన్నా టెన్షన్‌లో మనకి ఈ కొంచెం టెన్షానికి కృష్ణుడు గుర్తురాడు ఒక్కొక్కసారి. అందుకనే మనం ప్రార్థన సమయంలో మరియు ఖచ్చితంగా భగవంతుడి దండం పెట్టుకొని వస్తాం. ఎందుకంటే భగవంతుడిని స్మరించుకొని రావాలని. ఒకవేళ ఖచ్చితంగా నియమంగా పెట్టుకోకపోతే అప్పుడు కృష్ణుడినే మర్చిపోతాం. ఎందుకంటే టెన్షన్ ఆ కొంచెం టెన్షన్‌కి సమయం అయిపోతుంది అని. అలాంటిది మనం చివరి సమయంలో ఎన్ని రకాల టెన్షన్‌లుంటాయండి మనకి? ఎన్ని రకాల టెన్షన్స్. మన పిల్లలు, మన కుటుంబము, ఇంకా ఎన్నో ఆస్తులు, అంతస్తులు ఎంత వద్దనుకున్నా ప్రతి జీవి కూడా వీటిలోనే జీవిస్తూ ఉంటాడు. చివరి సమయంలో మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. ఎవరైతే భక్తులైతే తప్ప వాళ్ళకి గుర్తుకు అనేది భగవంతుడు రాడు. అటువంటిది ఈ యోగులంట వాళ్ళ మనసునే నియమించగలరంట. వాళ్ళ సాధన అనేది అంత గొప్పగా ఉంటుంది. తర్వాత మనకేం చెప్తున్నారు? భక్త్యా యుక్తో అంటే వాళ్ళకి భక్తి యొక్క బలం కూడా ఉంది. ఇప్పుడు భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక్కడ యోగ మిశ్రిత భక్తి అని. అంటే వీళ్ళు యోగాన్ని ఆచరిస్తున్నారు. కానీ వాళ్ళు భక్తులు కూడా. భగవంతుడి యొక్క పరమాత్మని వాళ్ళు ఇన్ని రోజులు ధ్యానించారు అంటే వాళ్ళు భక్తులే. భగవంతుడి యొక్క గుణాలని స్మరించుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు భక్తులే. కానీ శుద్ధ భక్తులు కాదు. వాళ్ళు యోగం ఆచరిస్తున్నారు కానీ భక్తులు. ఒకవేళ ఎవరైనా జ్ఞానులైనా, కర్ములైనా, అష్టాంగ యోగులైనా సరే, ఎవరైనా సరే భక్తిని అనేది ఆశ్రయించవలసిందే. భక్తి యోగులే భక్తిని ఆశ్రయించరండి. కర్మయోగి అయినా, ధ్యాన యోగి అయినా, అష్టాంగ యోగి అయినా భక్తిని ఆశ్రయించవలసిందే. భక్తి లేకుండా అసలు యోగం అనేదే లేదు. ఇక్కడ ఈ యోగ మిశ్రిత భక్తులు కూడా భక్తితోనే ముందుకు వెళ్తున్నారు. భక్తి లేని యోగం లేదు. యోగం అంటే ఏమిటండి? భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నం. అదే యోగం. ఆ యోగం ఏదైనా సరే భక్తి అనేది తప్పకుండా ఉండాలి. అయితే వీళ్ళకి ప్రయాణ కాలంలో మనసుని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళకి 2 బలాలున్నాయన్నమాట. ఒకటేమో భక్తి బలం మరియు యోగ బలం. భక్తి అనేది వాళ్ళకి సహకరిస్తుంది ఆ సమయంలో. భక్తి లేకుండా ఏమి కూడా చేయడం అనేది సాధ్యం కాదు. అది ఏమిటి? అది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పురోగతిలో భక్తి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తి అంటే ఏమిటి? భగవంతుణ్ణి మనము గుర్తు తెచ్చుకోవడము, స్మరించుకోవడము, ఆయన్ని గురించి ఆలోచించడము, ఆయనకు మనం ఏదైనా సేవ చేయడం. ఇదంతా కూడా భక్తే. ఏదో ఒకటి చెయ్యకుండా మనం భగవంతుడిని చేరుకోవడం అనేది అసాధ్యం. భక్తి అనేది ఎంతో ముఖ్యం అని చెప్తున్నారు. భక్తి బలం మరియు యోగ బలేన. యోగ బలం అంటే ఏమిటి? ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారండి? వీళ్ళందరూ కూడా షట్చక్ర యోగము, కుండలిని యోగాన్ని ఆచరిస్తున్నాను. దీన్ని అష్టాంగ యోగం కూడా అనొచ్చు. ఈ విధంగా వాళ్ళు యోగాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకొని, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణశక్తిని ఈ 6 చక్రాలలో నిలిపి ఉంచుతారనమాట. ఎలా అంటే, యోగి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు కింద చక్రం, ఆజ్ఞా చక్రం నుంచి పైన చక్రం, కింద మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు వాళ్ళ ప్రాణం అనేది సంచరిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యోగంలో పురోగతి చెందుతారో, ఈ కింద మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు చేరుకుంటుందనమాట వాళ్ళ యొక్క ప్రాణశక్తి. ఇప్పుడు వీళ్ళు యోగ బలం ఎలా సాధిస్తారు అంటే, ముందుగా వాళ్ళు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామంతోని వాళ్ళ మనసుని కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత మనస్సుతోని
ప్రాణాన్ని కంట్రోల్ చేస్తారు. ప్రాణాన్ని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంచగలరు. మనసుని దేని మీద కావాలంటే దాని మీద సంలగ్నము చేయగలరు. అలాగే వాళ్ళ ప్రాణం కూడా ఎక్కడ కావాలంటే ఈ 6 చక్రాల్లో ఎక్కడ కావాలంటే ఆ చక్రంలో వాళ్ళ ప్రాణాన్ని నిలుపగలరు. వాళ్ళకి యోగ శక్తి అనేది ఉంది. దాన్నే యోగ బలం అంటారు. ఆ యోగ బలం ఏ సమయంలో అంటే ఈ యోగ బలాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు? భక్తి బలమైన, యోగ బలమైన ప్రయాణ కాలంలో మనకి వివరిస్తున్నారు. ప్రయాణ కాలంలో ఇప్పుడు వాళ్ళ జీవితమంతా ఈ యోగాన్ని ఆచరించారు. అందుకని యోగ శక్తిని పొందారు. అటువంటి యోగ శక్తి అనేది వాళ్ళకి చివరి సమయంలో ఉపయోగపడుతుంది. వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని, మనసుని ఎక్కడ కావాలి అంటే అక్కడ సంలగ్నం చేయగలరు. కాబట్టి వాళ్ళకి యోగ బలం ఉంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? భ్రువోర్ మధ్యే. భ్రువోర్ మధ్య ఏమిటంటే 2 కనుబొమ్మల మధ్యలో, 2 కనుబొమ్మల మధ్యలో వాళ్ళ యొక్క ఆహ్, ప్రాణశక్తిని నిలిపారు. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. ప్రాణాన్ని 2 కనుబొమ్మల మధ్యలో నిలిపారంట. ఎందుకు 2 కనుబొమ్మల మధ్యలో ప్రాణశక్తిని నిలిపారు? అంటే చివరి సమయములో వాళ్ళ ప్రాణశక్తిని 2 కనుబొమ్మల మధ్య నిలిపి అక్కడి నుంచి వాళ్ళు బయటికి పంపిస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనము ఎవరైనా సాధారణంగా మనకి ఏ జీవి అయినా ఈ ప్రయాణ కాలంలో ఏం చేస్తాడు చివరి సమయంలో? అంటే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతేనే ఆ జీవి యొక్క ప్రయాణం ముగుస్తుంది. ఎక్కడికి వెళ్తుందనేది తరువాత. కానీ ప్రాణశక్తి బయటికి వెళ్ళాలి. దాన్నే ఆహ్, మరణము. అప్పుడు ఆ జీవి అచేతనంగా అయిపోతాడు. అంటే ఎలా వెళ్తుంది? వెళ్ళాలి అంటే మార్గం ఉండాలి కదా! ప్రతి జీవికి మనకి భాగవతంలో వివరించారు. నవద్వార పురే అంటే 9 ద్వారాలు కలిగిన పురం. అదేమిటి? ఈ శరీరం. నవద్వారాలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మనకి మొఖంలో చూస్తే 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోరు ఇవన్నీ కలిపితే 7 రంధ్రాలు. 7 ద్వారాలు అంటే 7 రంధ్రాలు. తర్వాత నవద్వారం అంటే ఇంకొక 2 ఉన్నాయి. ఒకటి మలద్వారము మరియు మూత్రద్వారం. ఈ 2 ద్వారాల్ని కలిపితే 9 ద్వారాలు, 9 రంధ్రాలు అంటారు. ఈ 9 రంధ్రాల గుండా ఏదో ఒక రంధ్రం గుండా ప్రాణం అనేది బయటికి పోతుంది. అయితే ఎవరికి ఎలా పోతుంది? ఎవరైతే పాపాత్ములో వాళ్ళకి కింది 2 మలద్వారం మరియు మూత్రద్వారం గుండా బయటికి పోతుంది. వాళ్ళు పాపాత్ములు. ఎవరికైతే పైన ఉన్న 7 ద్వారాల గుండా బయటికి పోతుంది. వాళ్ళు పుణ్యాత్ములు. అయితే కింది 2 రంధ్రాల గుండా ఏ పాపులకైతే ప్రాణం బయటికి పోతుందో వాళ్ళు నరకానికి చేరుకుంటారు. ఈ పైన ఉన్న 7 ద్వారాల గుండా బయటికి వెళ్తే వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ గురించి మనం ఎవరి గురించి చర్చించుకుంటున్నాం? యోగ మిశ్రిత భక్తులు. వాళ్ళు ఈ 9 ద్వారాల గుండా బయటికి వెళ్లరు. మరి ఎక్కడి నుంచి వెళ్తాయింది వాళ్ళ ప్రాణము? అంటే వాళ్ళది భృవోర్ మధ్య అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రంలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిలిపి ఉంచుతారు. చివరి సమయంలో ఎప్పుడైతే వాళ్ళు శరీరాన్ని విడవాలనుకుంటారో, ఎప్పుడు శరీరాన్ని విడవాలనుకుంటున్నారో కూడా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. సామాన్య జీవులకి ఎవరికీ కూడా ఉండదు అలా. కానీ యోగులకు ఉంటుంది. యోగ మిశ్రిత భక్తులు ఇప్పుడు చూడండి మనం గుర్తుంచుకోవాలి. యోగ మిశ్రిత భక్తి అంటే భక్తి లేకుండా నిరాకార బ్రహ్మం మీదో, లేకపోతే ఏదో హఠయోగమనో, ఏదో ఒక యోగాభ్యాసాలు చేసి భక్తి లేకపోతే వాళ్ళ గురించి ఇక్కడ మన కృష్ణుడు చెప్పట్లేదు. కేవలం భక్తి ఉంది. కానీ వాళ్ళు యోగ మార్గాన్ని ఆశ్రయించారు. వాళ్ళు పరమాత్మ ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్తారంట? వాళ్ళు భ్రువోర్ మధ్యలో వాళ్ళ మనసుని ఫస్ట్ నిలుపుతారు. ఆ తరువాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రం, సహస్రార చక్రం ఇక్కడి నుంచి ఈ బ్రహ్మరంధ్రం ఛేదించుకొని బయటికి వెళ్తుంది ఆత్మ. వాళ్ళ యొక్క డెస్టినేషన్ అనేది వాళ్ళ యొక్క గమ్యం ఏంటిది? వాళ్ళు పరమాత్ముడినే చేరుకుంటారు. వాళ్ళు ఎవరి మీద ధ్యానం చేశారు ఇన్ని రోజులు? పరమాత్ముడి మీద ధ్యానం చేశారు. అందుకని వాళ్ళు పరమాత్ముడినే చేరుకుంటారు. అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఈ యోగ మిశ్రిత భక్తులు చేరుకోగలరు. వాళ్ళు యోగ బలం ద్వారా, భక్తి బలం ద్వారా వాళ్ళు చేరుకోగలరు. అయితే ఇక్కడ చెప్పారు చూడండి చివరి లైన్‌లో సహా అంటే ఎవరైతే ఆ యోగ మిశ్రిత భక్తుడు
ఎప్పుడు పరమాత్ముడిని స్మరిస్తూ ఉంటాడు. యహ అనుస్మరేత్ అంటే ఎప్పుడు పరమాత్ముడిని స్మరిస్తూ ఉంటారో అటువంటి యోగి తం పరమ పుషైతి దివ్యం. పరమ పురుషైతి దివ్యం. అంటే అటువంటి పరమ పురుషుణ్ణే వాళ్ళు చేరుకుంటారు. ఇన్ని రోజులు ఎవరి మీద వాళ్ళు ధ్యానం చేశారో వారిని చేరుకుంటారు. అయితే ఎవరికైతే ఈ శక్తి ఉండదో వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో వివరిస్తూ ఉన్నారండి. మనకి ఎవరికైనా సరే అది యోగ శక్తి లేకపోతే యోగ మిశ్రిత భక్తుడైనా సరే, భక్తుడైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక విధానాన్ని ఆచరించాలి. నువ్వు యోగ విధానం ఆచరిస్తావా? భక్తి విధానం, భక్తి యోగాన్ని ఆచరిస్తావా? నీ ఇష్టం. కానీ ఏదో ఒక విధానంలో నిరంతరము భగవంతుడిని కానీ, పరమాత్ముడిని కానీ స్మరించకపోతే చివరి సమయంలో ఆయన మనకి గుర్తుకు రాడు. అది ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తూ ఉన్నారనమాట. మనం అనుకోవచ్చు, ఆ! ఏదైంది ఎందుకు గుర్తొస్తుందండి? మేము మా బాధ్యతలన్నీ చేశాం. మేము మంచిగా రిటైర్ అయ్యాం. అన్ని పనులు చేసుకున్నాము. అలాంటిది మాకు చివరి సమయంలో భగవంతుడు ఎందుకు గుర్తురాడు అంటే గుర్తుకు రాడు అని మన ఆచార్యులు చెప్తున్నారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు. నువ్వు జీవితాంతమంతా అభ్యాసం చెయ్యకపోతే ఏదో ఒక విధానంలో నువ్వు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి చేరుకోలేవు. భగవంతుడు నీకు గుర్తుకు రాడు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. నువ్వు చివరి సమయంలో ఏం స్మరిస్తావో అక్కడికే చేరుకుంటావు. మరి నేనేం స్మరిస్తానంటే నాకు నాకు ఆ సమయంలో నాకిష్టమైంది స్మరించుకుంటాను. నేను ఫోన్‌లో రిమైండర్ పెట్టుకుంటాను. అంటే ఒక అలారం లాగా అది కుదరదండి. మనం అనుకోవచ్చు. ఎంత చిన్న విషయం కూడా చిన్నప్పుడు మనం ఎవరైనా బాధ పెడితే కూడా అది ఇప్పటికి గూడా మనకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము భక్తులమైపోవండి. మాకు గుర్తుకు రాదు అనుకోకండి. ఎంత గొప్ప భక్తులైనా సరే ఎప్పుడో గుర్తు రాకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది. ఇలాంటి అనవసరమైన విషయాలు 100 మన మనసు మీద ఒక మరకల్లాగా ఇంత మందమైన జిడ్డులాగా పట్టుకొనున్నాయన్నమాట. మనకి ఇలాంటివి గుర్తొస్తాయి. ఏదో ఒక భౌతికమైన విషయం గుర్తొస్తుంది. లేకపోతే భగవంతుడిని గుర్తు తెచ్చుకునేంత మనకి ఉండదు. టెన్షన్ ఉండొచ్చు. శరీరం బాధ పెట్టొచ్చు. అసలు గుర్తుకు రాకుండా మనము చివరి సమయంలో కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ సెకన్‌లో 1 సెకన్‌లో ప్రాణం పోతుంది. అది ఎలా పోతుంది అని చెప్పలేను. జీవితమంతా మనం స్మరించుకుంటే నీకెంత చిన్న కష్టం ఎవరైనా వచ్చి నిన్ను టచ్ చేసినా సడెన్‌గా అప్పుడు కూడా మనం కృష్ణ అనాలి. అంటే అప్పుడు కూడా కృష్ణుడు గుర్తు రావాలి. అప్పుడు మాత్రమే నీకు చివరి సమయంలో కృష్ణుడు గుర్తొస్తాడు. అంతకు మించి ఇంకా అంత పర్యంతం మనం ఏం చేసినా కృష్ణుడు గుర్తురాడు. ఆ స్థితికి మనం ఇప్పుడే రావాలి. ఎవరైతే ఆ స్థితికి వస్తారో అది ఏదైనా ఒక యోగంతోని భక్తి యోగమా, జ్ఞాన యోగమా, ధ్యాన యోగమా అదేం చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం ఈ శ్లోకంలో చెప్పింది కేవలం భక్తి యోగం మరియు ధ్యాన మార్గం. ఈ యోగ మిశ్రిత మరియు భక్తి యోగికి మాత్రమే ఏదో ఒక విధానంలో భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నించిస్తే వారికి మాత్రమే గుర్తొస్తారు. కానీ ఈ యోగులు ఎవరు కూడా మాకు సిద్ధులు కావాలి అని ఇంకేమీ కోరుకోవట్లేదు. వాళ్ళు పరమాత్ముని మాత్రమే చేరుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఈ యోగ మార్గాన్ని అవలంబించారు. అయితే మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ మార్గాన్ని అవలంబించలేరు. మనకి సాధ్యం కాని ఈ మార్గము, ఈ షట్చక్ర యోగం అనేది మనకి సులభమైన మార్గం ఏమిటి అంటే కేవలం భక్తి యోగం మాత్రమే. మనం భక్తితో, ప్రేమతోని భగవంతుడిని స్మరించుకోవడం, ఆయన నామాన్ని జపం చేయడము, ఆయనకి మంగళహారతి చేయడము, ఆయన మందిరంలో సేవ చేయడము, ఆయన భక్తులకి సేవ చేయడము, ఆయన కథల్ని శ్రవణం చేయడం. ఇదే భక్తి యోగం అంటే. ఇంతకంటే పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే చెయ్యాలి, ఆచరించాలి అని మనకు మనసుండాలంతే. మనసు లేకపోతే మనము ఇక్కడ ఉన్న క్లాస్‌ని కూడా అటు పక్కకు పెట్టలేము. అలాంటిది మేము చెయ్యలేమండి అని ఎవరైనా అనొచ్చు. మేము జపం చెయ్యలేమండి, మాకు కుదరట్లేదండి అంటే కుదరదండి. మనం అనుకుంటే మనం ఖచ్చితంగా ఇది ముఖ్యమైంది అని అనుకుంటే మనం చెయ్యగలం. ఇప్పుడు మనకి రోజులో ఎన్నో పనులు ఉంటాయి. అయితే ఎన్ని పనులున్నా కానీ
మనకు పిల్లలకి ఆరోగ్యం బాలేకపోతే మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళకేం చెయ్యాలో, ఏం మెడిసిన్ ఇవ్వాలో, లేకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలో అది చేస్తాం. అది అన్నిటికంటే ముఖ్యమైన పని. మిగిలినవన్నీ తరువాత. ఇంకెన్ని పనులున్నా తరువాత చేస్తాం. ఏది ముఖ్యమో అది ముందు చేస్తాం. మనము భక్తి మార్గం ముఖ్యము. నేను ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ జన్మ మృత్యువులోకొద్దు. నాకు స్వర్గం వద్దండి, నరకం వద్దండి. ఎక్కడైనా బాధపడతాను. మళ్ళీ భూమి మీదకి రావాలి. స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి రావాలి. కొంతకాలమే అక్కడుండేది. నాకిది వద్దండి ఎవరనుకుంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళకు ముఖ్యమైన అంశము భక్తి అవుతుంది. భగవంతుడిని స్మరించుకుంటారు. ఎవరికైతే భక్తి యోగం అనేది కృష్ణ చైతన్యం ముఖ్యం అనుకోరో వాళ్ళకి సమయం ఉండదు. ఎవరైతే ముఖ్యం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సమయం ఉంటుంది. ఇప్పుడు సమయం ఎవరికి లేదో వాళ్ళు నువ్వు కృష్ణ చైతన్యం ముఖ్యమని అనుకోవడం లేదు. ఎవరికి సమయం ఉంటుందో వాళ్ళు కృష్ణ చైతన్యం ముఖ్యమని అనుకుంటారు. ఇది తప్ప గొప్ప డెఫినిషన్ ఏం లేదండి. రెండే డెఫినిషన్‌లు. నువ్వు ఏది ముఖ్యం అనుకున్నావు? ముఖ్యం అనుకుంటున్నావా? నీకు తప్పకుండా సమయం ఉంటుంది. నువ్వు ముఖ్యమని అనుకోవా? నీకు సమయం అనేది ఉండదు. అది అటువంటిది మనకిక్కడ వివరిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అయితే తరువాత శ్లోకాల్లో మనకి వివరించబోతున్నారు. ఇప్పుడు మనము 13వ శ్లోకం వరకు ఇట్లా యోగ మిశ్రిత భక్తి గురించి చర్చించుకుంటా. 14వ శ్లోకంలో మళ్ళీ శుద్ధ భక్తుడి గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. ఆ తరువాత మనకి ఈ అధ్యాయంలో చివరి సమయంలో మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? ఏ సమయంలో ఎవరు వెళ్తారు? ఏంటి అనేది మొత్తం ఈ అధ్యాయంలో అంత్యకాలం గురించి, భగవత్ ప్రాప్తి, భగవంతుని ఎలా పొందాలి అనే దాని గురించి మొత్తం ఈ అధ్యాయంలో వివరించబోతున్నారు. ఈ రోజు శ్లోకంలో మీకేమైనా ప్రశ్నలు కానీ, ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ.